హోలా అందరికీ నమస్కారం ఎల్లరికూ వనకం వెల్కమ్ టు మై ఛానల్ గలాటా గీత రాయ్ గైస్ కింద కమెంట్ బాక్స్ లో నా ఇన్‌స్టాగ్రామ్ లింక్ ఉంది ఫస్ట్ ఫాలో అయిపోండి నా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి మొత్తం చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి లేకపోతే వద్దు ఆ తర్వాత బెల్ ఐకాన్ క్లిక్ చేసి నోటిఫికేషన్స్ ఆన్ చేసుకోండి ఎందుకంటే నేను ఎప్పుడు వీడియో పెడతానో ఎప్పుడు లైవ్ పెడతానో నాకే తెలియదు కాబట్టి మీకు ఒక అప్డేట్ వచ్చేదానికి నోటిఫికేషన్స్ ఆన్ చేసుకుంటే బెటర్ సో ఈ రోజు ఎపిసోడ్ నేను యాక్చువల్లీ స్ట్రీమ్ కూడా చూస్తున్నాను 5-6 అవర్స్ చూస్తున్నాను అనమాట ఈ రోజు స్ట్రీమ్ సో 1 hour ఎపిసోడ్ లో చూడండి కూడా నేను చెప్పబోతున్నాను సో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి ఎవరెవరైతే బిగ్ బాస్ ఓటీటీ చూడరో ఆ 1 hour ఎపిసోడ్ కూడా వాళ్ళకి నేను కొంచెం బ్రీఫ్ ఇచ్చి దాని తర్వాత నా ఒపీనియన్స్ కూడా చెప్తాను ఈ రోజు ఇద్దరు సంచాలకులు అస్సలు సరిగ్గానే చేయలేదు వీళ్ళని ఎందుకు సంచాలకులుగా పెట్టినారు కెప్టెన్సీ టాస్క్ అన్నట్టు చేస్తున్నారు అనమాట అది ఏమి ఎక్కడ ఏం కథ అని చెప్పేసి నేను మాట్లాడతాను బిందు ఈ రోజు సంచాలకుగా ఒక డెసిషన్ తీసుకునింది ఆ డెసిషన్ ఫేరా అన్ఫేరా అనేసి కూడా చెప్తాను అది ఎందుకు ఫేర్ ఒకవేళ ఫేర్ కాకపోతే ఎందుకు అన్ఫేర్ అనేసి తెలుసుకోవాలంటే మీరు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడాల్సిందే సో ఈ రోజు ఎపిసోడ్ స్టార్ట్ అయింది ఎట్లా అంటే ప్రకాశంలో చంద్రుడి వల్లే ఆ సాంగ్ ఉంది కదా ఆ పాటతో స్టార్ట్ అయింది అనమాట ఆ తర్వాత అఖిల్ వచ్చి అక్కడ కూర్చొని ఉన్నాడు డోర్ దగ్గర కూర్చొని ఆ ఫేక్ అనే మెడల్ వచ్చింది కదా దాన్ని పట్టుకొని ఈ వరల్డే ఫేక్ ఆ అమ్మాయి ఫేక్ ఇక్కడ ఉండేదంతా ఫేక్ ఈ మెడల్ ఫేక్ ఈ సెట్ ఫేక్ అనుకుంటే ఏదేదో తిక్కగా మాట్లాడుతూ ఉన్నాడు అప్పుడు అశు వచ్చి ఇద్దరు ముగ్గురు నీకు ఫేక్ ఇచ్చినంత మాత్రం నువ్వు ఫేక్ అయిపోవు ఏం వరి అవ్వద్దని చెప్పేసి అఖిల్ కి కొంచెం మోటివేషన్ ఇస్తా ఉంది అనమాట అప్పుడే శివ వచ్చి స్మోకింగ్ చేస్తా ఉన్నాడు శివ ఖచ్చితంగా అంటే శివకు ఉండే పనిష్మెంట్ ఏంటి అందరినీ పర్మిషన్ అడిగేసి స్మోక్ చేయాలని చెప్పేసి ఏదైనా ఏ పని చేసినా అందరిని అడగాలని చెప్పేసి కానీ శివ వచ్చి ఎవరిని అడగకుండా పోయి స్మోకింగ్ చేస్తా ఉంటే అఖిల్ వచ్చి అశుతో రెచ్చగొడతాను అనమాట పర్మిషన్ తీసుకోలేదు చూడు అన్నట్టు అప్పుడు అశు వచ్చి అఖిల్ చెప్పిన మాట విని పర్మిషన్ తీసుకోకుండా ఉంటారు కొంతమంది ఈ బిగ్ బాస్ హౌస్ లో ఎందుకుంటారో మేమైతే జడలు వేసుకున్నాం బాగా వీళ్ళు చూడు పర్మిషన్ తీసుకోలేదని చెప్పేసి బిగ్ బాస్ తో మాట్లాడుతూ ఉండింది ఇక్కడ నాకు అశు సుత్తగా నచ్చలేదు ఫస్ట్ వీక్ లో శివ 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 అని చెప్పేసి శివ వెనకాలే తిరుగుతూ ఉండింది అశు శివ వేరే ఎవరితోనో మాట్లాడుతూ ఉంటే ఎమోషనల్ అవుతా ఉండింది పొసెసివ్ గా ఫీల్ అవుతా ఉండింది జెలస్ గా ఫీల్ అవుతా ఉండింది అన్ని చేస్తా ఉండింది కానీ ఈ రోజు అఖిల్ వచ్చి పర్మిషన్ అనే లోపల అఖిల్ తో పాటు చేరి శివాని కమెంట్ చేయడం నాకైతే అసలు యాక్సెప్ట్ చేసుకోలేకపోతాను ఇది సడన్ గా ఎట్లా ఒక ఆపర్చునిటిస్టిక్ గా బిహేవ్ చేస్తా ఉంది ఒక అవకాశవాదిలాగా బిహేవ్ చేస్తా ఉంది ఇప్పుడు శివ గురించి ఒక నెగిటివ్ ఇంప్రెషన్ తో ఉంటేనే అఖిల్ అశుతో క్లోజ్ గా మాట్లాడతాడు శివతో క్లోజ్ గా ఉండే వాళ్ళతో అఖిల్ క్లోజ్ గా ఉండలేడు సో ఆ పాయింట్ తో అశు కూడా శివాని మాట్లాడేది నాకు అసలు నచ్చలేదు నిజంగా అంతే ఉంటే అంత ఇరిటేషన్ అంత జలగలు పురుగులు తేలు పాకినట్టు నిజంగానే అశుకుంటే మరి శివతో పోయి ఎందుకు కన్సోల్ చేసినట్టు మాట్లాడాలా అని చెప్పేసి నాకు అర్థం కాలేదు దూరంగా ఉండొచ్చు కదా కామ్గా ఉండొచ్చు కదా ఎందుకు అనవసరంగా గెలుకుంటా కమెంట్లు చేసుకుంటా ఉండేది ఇక్కడ నాకు శివ భయంకరంగా నచ్చినాడు మామూలుగా శివ వచ్చి యాక్సెప్ట్ చేసే రకం కాదు అన్నట్టు మనకు కనిపిస్తారు బయట తన ఇంటర్వ్యూస్ అవి ఇవి చూస్తే బట్ బిగ్ బాస్ హౌస్ లో అశు అన్ని మాటలు మాట్లాడుతా ఉన్నా అంత అసహించుకుంటా ఉన్నా అంతమంది అంత కమెంట్ చేస్తా ఉన్నా కూడా నవ్వుకుంటా ఉన్నాడు నవ్వుకుంటా అనేసి వెళ్ళిపోతా ఉన్నాడు అక్కడి నుంచి తప్ప తిరిగి ఒక మాట మాట్లాడేది వాళ్ళతో గొడవలు పెట్టుకునేది ఆ రివెంజ్ ప్లాన్ చేసేది వాళ్ళ పైన పక్కన వాళ్ళకి ఎక్కిచ్చేది ఇంతవరకు నేను చూడలేదు జస్ట్ అశు అట్లా మాట్లాడుతా ఉంది అనేసి హరియానాతో చెప్పి బాధపడినాడే గాని అశు గురించి బ్యాడ్ గా అయితే ఎక్కడ శివ మాట్లాడలేదు ఇంతవరకు అండ్ ఎవరి గురించి బ్యాడ్ గా మాట్లాడలేదు శివ గాని బిందు గాని చైతు గాని వాళ్ళ బ్యాక్ చాలా బాగుంది ఈ అఖిలు అశు అజయ్ శ్రవంతి వీళ్ళు నలుగురు వచ్చి 24 గంటలు వాడట చేసినాడు వీడట చేసినాడు వాడట్టన్నాడు వీడట్టన్నాడు పక్కింటి ఆంటీ లాగా బిహేవ్ చేస్తున్నారు నాకైతే వాళ్ళది కూడా నచ్చలేదు మీకు అశు అఖిల్ వీళ్ళ గ్యాంగ్ నచ్చిందా లేకపోతే శివ బిందు వీళ్ళ గ్యాంగ్ నచ్చిందా కింద కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి ఎవరికి ఎక్కువ కమెంట్స్ వస్తాయి చూస్తాం సో ఇంకా ఆ తర్వాత ఏమైందిరా అంటే హరియానా వచ్చి కాఫీ దాచిపెట్టినారంట యాక్చువల్లీ హరియానా సీక్రెట్ టాస్క్ చేస్తా ఉందేమో తన సీక్రెట్ టాస్క్ ఏమిరా అంటే అంత ఇంట్లో ఉండే ఫుడ్స్ అంతా తినేది అని చెప్పేసి అని వీళ్ళు హరియానా సీక్రెట్ టాస్క్ ఫుల్ఫిల్ చేయకూడదు అని చెప్పేసి కాఫీ దాచిపెట్టున్నారు సో హరియానా వచ్చి సీరియస్ అయిపోయింది నాకు నిన్నటి నుంచి కాఫీ లేదు నాకు కాఫీ కావాలి నాకు ఏది పెట్టట్లేదు ఎగ్స్ దాచిపెట్టినారంటే సరే ఓకే మీకు ఏదో డౌట్ ఉంది కాబట్టి దాచిపెట్టినారు అనేసి అనుకుంటాను బట్ కాఫీ కూడా ఇవ్వకపోతే మంచిగా ఉండదని చెప్పేసి ఇది చేస్తా ఉండింది అప్పుడు నటరాజ్ మాస్టర్ వచ్చి ఇచ్చేయండి హరియానాకి పాపం గుడ్డు కూడా ఇవ్వలేదు కదా ఆ పిల్లకి అని చెప్పేసి అనున్నాడు నటరాజ్ మాస్టర్ ఆ తర్వాత నటరాజ్ మాస్టర్ లాస్ట్ లో కూడా హరియానా ఏడుస్తా ఉంటే నువ్వేంటో అందరికీ తెలుసు అని చెప్పేసి వచ్చి కన్సోల్ చేస్తా ఉన్నాడు సమ్వేర్ నాకు నటరాజ్ మాస్టర్ చాలా నచ్చుతా ఉన్నాడు అనమాట ఫస్ట్ వీక్ లో వచ్చినప్పుడు ఏదో యానిమల్స్ అని మాట్లాడున్నాడు నామినేషన్స్ టైంలో మాత్రం ఈ యానిమల్స్ నువ్వు తొండ నువ్వు పాము నువ్వు పిల్లి అనేసి మాట్లాడకుండా ఈ అగ్రెషన్ చూపించకుండా నటరాజ్ మాస్టర్ నేనేమి నా పనేమి అనేసి చేసుకుంటా పోతా ఉంటే నిజంగా చాలా ముచ్చటేస్తా ఉంది చాలా జెన్యూన్ పర్సన్ చాలా మంది నటరాజ్ మాస్టర్ ఫేక్ అని చెప్పున్నారు మిత్ర ఫేక్ అని చెప్పున్నారు మిగిలిన వాళ్ళు ఫేక్ అని చెప్పున్నారు బట్ నా దృష్టిలో మిత్ర వచ్చి టింగర్ది అంతే ఫేక్ కాదు షీ హర్సెల్ఫ్ ఇస్ టింగరీ షీ ఈస్ నాట్ ట్రైయింగ్ టు బి సంబడి ఎల్స్ షీ ఈస్ నాట్ ట్రైయింగ్ టు బి సంథింగ్ దట్ షీ ఈస్ నాట్
నటరాజ్ మాస్టర్ జెన్యూన్ గా ఉంటాడు, ఒరిజినల్ గా ఉంటాడు. నటరాజ్ మాస్టర్ కి అప్పుడప్పుడు కొంచెం అగ్రెషన్ ఎక్కువైపోయి ఏదేదో మెంటల్ గా మాట్లాడుతూ ఉంటాడు, కానీ నటరాజ్ మాస్టర్ జెన్యూనే. అఖిల్ వచ్చి యాటిట్యూడ్ చూపిస్తాడు, చాలా లెవెల్ కొడతా ఉంటాడు, కానీ అఖిల్ కూడా జెన్యూన్ గానే ఉంటాడు. ఇంకెవరు, మిత్రాజ్ చెప్పున్నాను కదా, సరే నాకు కొంచెం ఫేక్ అనిపిస్తుంది. మన దాంట్లో చెప్పినట్టు కమెంట్స్ లో శ్రవంతి కూడా తన కాని స్లాంగ్, మామూలుగా ఎప్పుడు శ్రవంతి ఆ స్లాంగ్ యూజ్ చేయదు, పుష్పలో ఆ స్లాంగ్ వల్ల తనకు కొంచెం హైప్ వచ్చింది కాబట్టి ఆ స్లాంగ్ యూజ్ చేసి తను దాన్ని కూడా ఫేక్ చేస్తాం అనేది అనిపిస్తుంది. అశు వచ్చి నాకెందుకో చాలా ఫేక్ గా అనిపిస్తుంది చేసేదంతా. ఈ రోజు కూడా చెప్తా, దాని గురించి చెప్తా ఏం చేసింది అని చెప్పేసి. సో ఫేక్ కి నాట్ ఫేక్ కి టింగర్ లాగా ఉండేదానికి, అగ్రెసివ్ గా ఉండేదానికి చాలా చాలా డిఫరెన్స్ ఉంది. సో వీళ్ళంతా మీరు ఫేక్ అనుకోవాల్సిన పని లేదు. నటరాజ్ మాస్టర్ ఇస్ జెన్యూన్, అఖిల్ ఇస్ జెన్యూన్, మిత్రా ఇస్ జెన్యూన్. ఇంకెవరు చెప్తున్నారు ఫేక్ అని? అంతే, ఇంకెవరు ఫేక్ కాదు. ఐ గెస్ సరయు అండ్ అశునే దే ఆర్ ట్రైయింగ్ టు బి సంథింగ్, దే ఆర్ నాట్. అశు వచ్చి డిస్లాయల్ గా ఉంది అనేసి అనిపించింది, దట్స్ వై ఐ సెడ్ ఇట్స్ ఫేక్ అని చెప్పేసి. ఇంకా ఆ తర్వాత శివ ఆర్యానా ఉన్నారు, మరి దానికి అడవా అనే డౌట్ ఉండొచ్చు మీకు. ఓకే, సో నిన్న మీరు ఒక ఇది అడుగున్నారు, నేను ఇట్లా అశు చూడు అఖిల్ తోనే ఉంటా ఉంది, నాకు ఇది నచ్చట్లేదు, తను ఇట్లా లాయల్ గా లేదు అనేసి నేను మాట్లాడితే అప్పుడు కొంతమంది కామెంట్స్ లో అడుగున్నారు అనమాట నన్ను, శివ కూడా అప్పుడు హర్యానాతో ఉన్నాడు, శివ నీ ఫ్రెండ్ కాబట్టి నువ్వు శివాని సపోర్ట్ చేస్తాను అనేసి అని ఉన్నారు. దీనికి నేను రీజన్ చెప్తా. అశు వచ్చి అఖిల్ తో పోయి ఫ్రెండ్షిప్ చేసిన దానికి నేనేం తప్పుగా అనలేదు. అక్కడ పోయి ఫ్రెండ్షిప్ చేసిన దానికి అప్పటి వరకు తనతో ఫ్రెండ్లీగా ఉండే వాళ్ళ గురించి బ్యాక్ బిచింగ్ చేసి మాట్లాడుతూ ఉంది, అది నాకు నచ్చలేదు. అఖిల్ తో కూర్చొని శివ గురించి బ్యాక్ బిచ్ చేసేది, తేజు వీళ్ళంతా వచ్చి హర్యానా సీక్రెట్ టాస్క్ గురించి మాట్లాడుతూ ఉంటే కొంచెం కవరప్ చేసేసి మాట్లాడకుండా అవునా అట్లా చేసింది అది ఇదని చెప్పేసి కొంచెం పాయింట్స్ యాడ్ చేసి మాట్లాడేది, అది నాకు నచ్చలేదు. దట్స్ జస్ట్ లైక్ బ్యాక్ బిచింగ్, వాళ్ళ గురించి వీళ్ళ గురించి మాట్లాడేదానికి ఒక గాసిపింగ్ గ్యాంగ్ లాగా అనిపించింది. బట్ ఇక్కడ శివ హర్యానా వాళ్ళు ఫస్ట్ నుంచి ఉండేది వాళ్ళ సీక్రెట్ టాస్క్ కోసం. సెకండ్లీ శివ హర్యానాతో ఎవరి గురించి బ్యాక్ బిచ్ చేయలేదు. వాళ్ళేదో మనం బాలీకి పోదాం, బయటకు వచ్చిన తర్వాత ట్రిప్ వేసుకుందాం అని చెప్పేసి ఎదురు చిన్నపిల్లకి ఎలాగో మాట్లాడుకుంటా ఉన్నారు తప్ప వాళ్ళిద్దరిని చూసేదానికి ముచ్చటగా కూడా అనిపిస్తుంది. శివ హర్యానా వాళ్ళిద్దరు మాట్లాడుకునేది, ఆ బిహేవియర్ అంతా చాలా చిలిపిగా, అది నార్మల్ గా వాళ్ళ ఫ్రెండ్షిప్ క్యూట్ గా అనిపిస్తుంది. కానీ ఎక్కడ ఎందుకురా హర్యానా గేమ్ ఏమైనా శివ పోగొడుతున్నాడా, శివ గేమ్ ఏమైనా హర్యానా పోగొడుతుందా అని ఎలాగలేదు. బట్ ఇక్కడ అశు పోయి వాళ్ళ గ్యాంగ్ లో చేరిన దాని వల్ల ఎక్కడ అఖిల్ గేమ్ అశు పోగొడుతుందేమో అనేదాకా ఒక చిన్న డౌట్ వస్తుంది అనమాట. ఎందుకంటే అఖిల్ అందరినీ పట్టించుకోకుండా అశు 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 అని అశు వెనకాలే తిరుగుతా ఉన్నాడు, అది ఎక్కడా ఏమి అని చెప్పేసి చెప్తా పోను. ఇంకా తర్వాత హర్యానా ఓకే అంతా మీ ఇష్టం, టాస్క్ లో భాగంగా ఎవరు సీక్రెట్ టాస్క్ ఆడుతా ఉన్నారో మీరు చెప్పండి అనేసి అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా ఉంది. సో బిందు వచ్చి నటరాజ్ మాస్టర్ చెప్పింది, అనిల్ వచ్చి నటరాజ్ మాస్టర్ చెప్పినాడు. వాళ్ళు ఎందుకు చెప్పినారు అనేది నాకు అర్థమే కాల. నటరాజ్ మాస్టర్ అట్లా ఏం డౌట్ఫుల్ గా సీక్రెట్ టాస్క్ లాగా బిహేవ్ చేసినాడో తెలియదు. నేను బిందుని చాలా ఇంటెలిజెంట్ అనుకున్నా, ఏందో నటరాజ్ మాస్టర్ పేరు చెప్పింది నాకు అర్థమే కాల. ఇంకా ఆ తర్వాత ఇంకోరెవరో కొంచెం వెరైటీ చెప్పినారు, సరే వచ్చి బిందు అని చెప్పింది, మిత్ర వచ్చి బిందు అని చెప్పింది. వాళ్ళిద్దరు కొంచెం టెంగరోళ్ళు, బ్రెయిన్లెస్, అంత ఆలోచించేది లేదు. బిందు ఏం చేయకపోయినా కూడా బిందు ఎందుకు సీక్రెట్ టాస్క్ అనుకుంటారో నాకు తెలియదు. మిగిలిన వాళ్ళు హర్యానా శివ, మిగిలిన నలుగురు హర్యానా శివకి ఓటేస్తున్నారు అనమాట. సో శివకి ఎక్కువ ఓట్స్ పడలేదు కాబట్టి శివ టాస్క్ గెలిచినట్టు, అండ్ శివాని ఎవరు కనుక్కోలేకపోయినారు కాబట్టి హర్యానా కూడా టాస్క్ గెలిచినట్టు. సీక్రెట్ టాస్క్ అది రివీల్ చేసేస్తున్నారు. ఆ తర్వాత ఎవరైతే శివ పేరు కరెక్ట్ గా గెస్ చేసి బ్యాలెట్ బాక్స్ వేసినారో వాళ్ళందరూ కెప్టెన్సీ టాస్క్ పోటీదారులు. ప్లస్ అనిల్ వచ్చి ప్రీవియస్ వీక్ లో అదే జనాలందరూ యాక్సెప్ట్ చేసి నెక్స్ట్ 2 వీక్స్ ఏం చేయకపోయినా కెప్టెన్సీ కంటెండర్ ఉన్నారు కాబట్టి అనిల్ కూడా కెప్టెన్సీ కంటెండర్. సో టోటలీ 7 కెప్టెన్సీ కంటెండర్స్ ఉన్నారనమాట. వాళ్ళకి 3 స్టేజెస్ ఆఫ్ కెప్టెన్సీ పోటీలు ఉంటాయి. సో ఫస్ట్ స్టేజ్, సెకండ్ స్టేజ్, థర్డ్ స్టేజ్. దానికి ముందు ఏం జరిగిందిరా అంటే అఖిల్ తో పోయి శివ సారీ చెప్పున్నాడు అనమాట. ఆ ఫేక్ ట్యాగ్ ఇచ్చినాను కదా బ్రో, నా డెసిషన్ పైన డిపెండ్ అయి ఉంటుంది, ఐఎమ్ సారీ అని చెప్తే సారీ ఏం అవసరం లేదు, నీ మనసులో ఉండేదే కదా వేసినావు అని చెప్పేసి అన్నాడు. కొంచెం రూడ్ గా అన్నాడు అనమాట శివతో. సమ్వేర్ అఖిల్ ఈస్ కంప్లీట్లీ అగేన్స్ట్ శివ. శివ ఏం మాట్లాడినా, శివ నవ్వినా, శివ తుమ్మినా, శివ దగ్గినా అఖిల్ కి నచ్చట్లేదు. శివ క్యాప్టెన్ అవ్వకూడదని చెప్పేసి కొన్ని విషయాలు చేసినట్టు నాకు అనిపిస్తుంది. అదేమి అనేసి నేను పోను చెప్తా. ఓకే, ఇంకా ఆ తర్వాత చైతో వచ్చి ఎవరితోనో చెప్తా ఉన్నాడు, నేను మంచిగా ఉండేదని ట్రై చేస్తున్నాను, అఖిల్తో చాలా బాగా మాట్లాడుతున్నాను, వచ్చి మాట్లాడుతున్నాను, నాకు మనుషులు ఇంపార్టెంట్. బట్ అఖిల్ వచ్చి నా పైన ఇంకా అట్లే ఉన్నాడు, వాడు సరిగ్గా ఉండట్లేదు అని చెప్పేసి. ఇంకా ఆ తర్వాత కెప్టెన్సీ టాస్క్ స్టార్ట్ అయింది. కెప్టెన్సీ టాస్క్ ఏమిరా అంటే వాళ్ళకి కొన్ని కప్స్ ఇస్తారు. ఆ కప్స్ వచ్చి ఒక్కొక్కరు అంటే వాళ్ళు ఒక్కొక్కరిని వాళ్ళకి మద్దతు తెలిపేవారు లాగా చూస్ చేసుకోవాలి. వాళ్ళు తల మీద ఇట్లా ఒక ప్లాంక్ పెట్టుకుంటే ఆ ప్లాంక్ పైన ఒక పిరమిడ్ ఫామ్ చేయాలి. ఆ కప్ తో 7 పిరమిడ్ అంటే ఫస్ట్ కింద 7 కప్స్, తర్వాత 6, 5, 4, 3, 2, 1 అట్లా ఇట్లా వచ్చేలాగా ఒక పిరమిడ్ ఫామ్ చేయాలన్నమాట.
ఆ పిరమిడ్ ఫామ్ చేసేది 7 పీపుల్ లో ఫస్ట్ 5 ఎవరు ఫామ్ చేస్తారో వాళ్ళ 5 నెక్స్ట్ రౌండ్ కి ఎలిజిబుల్, మిగతా ఇద్దరు ఎలిమినేట్ అయినట్టు. ఆ లాస్ట్ లో ఈ లాస్ట్ లో అరియానా అండ్ అనిల్ నిలబడుకున్నారు. సో ఫుల్ గాలి వస్తా ఉంది, వాళ్ళు ఎంత పెట్టినా కూడా అది గాలికి పోతానే ఉంది. అది కాకుండా నటరాజ్ మాస్టర్ ప్లాంక్ ఇట్లా స్ట్రైట్ గా పెట్టుకోకుండా కొంచెం ఇట్లా స్లాంట్ గా పెట్టుకున్నాడు. సో ఫస్ట్ రో నిలబడుతుంది, సెకండ్ రో నిలబడుతుంది, థర్డ్ రో నుంచి అరియానాకి నిలబడదు. అది ఎన్నిసార్లు చేసినా నిలబడుతుంది. సో అరియానా అండ్ అనిల్ ఇద్దరు వెళ్ళిపోయినారు. మిగిలిన వాళ్ళలో నాకు ఎవరిది ఫస్ట్ హమీదా ఏం చేసిందిరా అంటే 7 in a row ఉండాలి. కానీ హమీదా వచ్చి ఒక కప్ లో ఇంకొక కప్ పెట్టి, ఇంకొక కప్ లో అట్లా ఒక 3 cups 2 cups గా పెట్టి, ఒక కప్స్ లో 3 cups వేసి 3 పిరమిడ్ చేసింది అనమాట. కింద 3 పైన 2 పైన 1 లాగా. సో అక్కడ జరిగింది ఏమని చెప్పిందంటే హమీదా 7 cups in a row ఉండాలి కదా, కింద 7 cups ఉన్నాయి, ఎందుకంటే ఒక దాంట్లో 2, ఒక దాంట్లో 3, ఒక దాంట్లో 2 పెట్టినాను. సో అది పిరమిడ్ అయిందని చెప్పేసి ఫస్ట్ 10 సెకండ్లుగా చేసిపోయి బెల్ కొట్టేసింది, ఫస్ట్ నేనే చేస్తున్నానని చెప్పేసి. దాన్ని బిందు కన్సిడర్ చేయడం కరెక్టా రాంగా అనేసి అంటే 100 to 100% రాంగ్ అనే చెప్తా. ఎందుకురా అంటే వాళ్ళు 7 in a row అని చెప్తున్నారు. 7 in a row అంటే ఇట్లా, 7 ఇట్ట కాదు, అది కాదు రో, ఇట్లా అట్లా హారిజాంటల్ గా పెట్టాలి. మిగిలిన వాళ్ళందరూ కష్టపడి నానా కష్టాలు పడి 7, 6, 5, 4, 3, 2, 1 అని చెప్పేసి గాలికి వచ్చేది అది ఇది కష్టపడి ఆ టెన్షన్ లో క్యాప్టెన్ అవ్వాలనే ఒక టెన్షన్ లో ప్లాంక్ అది ఇది నీట్ గా అడ్జస్ట్ చేసి అందరూ నీట్ గా పెడితే, అందరూ నీట్ గా పెట్టలేదు. శివ అని చైతు సూపర్ గా పెట్టినారు. అది అయిపోయిన తర్వాత కూడా శివ అది అట్లే నిలబడుకొని ఉండింది చాలా బాగా. శివాకి సపోర్ట్ చేసిన మిత్ర కూడా సూపర్ గా నిలబెట్టింది. మిత్ర కూడా ఫస్ట్ టైం మిత్ర నాకు భయంకరంగా మెచ్చుకోవాలనిపించింది. ఆ ప్లాంక్ పట్టుకొని ఎంతసేపు చేతులు నొప్పులు కాలు నొప్పులు వచ్చినా కూడా అట్లే ఉండింది. దట్స్ అమేజింగ్. మిత్రాన్ని కూడా ఇక్కడ మెచ్చుకోవాలి. అండ్ శివ చేతు కూడా చాలా బాగా పెట్టున్నారు అనమాట అది. కానీ హమీదా 3 cups పెట్టిన దానికి బిందు దాన్ని యాక్సెప్ట్ చేసింది. దానికి నేను ఇన్కరెక్ట్ అని చెప్తా. ఎందుకంటే ఒకడు ఎంబీబీఎస్ సంవత్సరం అంతా చదివిపోయి ఎగ్జామ్ రాసి పాస్ అయ్యి సీట్ తెచ్చుకుంటే, ఇంకొకడు క్వశ్చన్ పేపర్ ముందు రోజు తెలుసుకుని ఆ క్వశ్చన్లు మాత్రం నేర్చుకుని రాసేసి పెట్టేసి వస్తే ఎట్లుంటుంది? అట్లే ఉంది హమీదా అండ్ మిగిలిన వాళ్ళు చేసింది. ఐ మీన్ హమీదా చేసింది అట్లే ఉంది. దాన్ని బిందు యాక్సెప్ట్ చేయడం ఇస్ నాట్ రైట్ థింగ్. మిగిలిన వాళ్ళందరూ కూడా అదే ఫైర్ అయినారు. హమీదా వచ్చిన 15 seconds కి అయిపోయింది. సో మిగిలిన వాళ్ళు మేమంతా ఎర్రి పుష్పాలా కష్టపడి పెట్టిన దానికి అనేలాగా అందరికి ఇది ఉంది. బట్ బిందు వచ్చి దాని స్ట్రాటజీ అనేసి అనింది. దట్స్ నాట్ స్ట్రాటజీ. 7 in a row ఉండాలంటే కప్ లో కప్పు పెడితే కింద ప్లాంక్ ఫస్ట్ 3 కప్లే కదా పెట్టుండే. సో అది యాక్సెప్ట్ చేయకూడదు. అండ్ ఆల్సో అజయ్ పిరమిడ్ సరిగ్గానే పెట్టలేదు. ఫస్ట్ 7 పెట్టున్నాడు, తర్వాత 6 పెట్టున్నాడు, 4, 2, 1 అట్లా పెట్టున్నాడు అజయ్ పెట్టేసి పోయి బెల్ కొట్టేసేటప్పుడు కూడా బిందు వచ్చి కరెక్ట్ కాదు అంటా ఉంటే, నేను ఫస్టే పిలిచాను నువ్వు చూడలేదు ఇప్పుడు కింద పడిపోయినాయని చెప్పేసి అజయ్ దానికి ఏదో మాట్లాడున్నాడు. అజయ్ చెప్పేది కూడా అబద్ధమే. అఖిల్ వచ్చి బెల్ కొట్టు అంటా ఉన్నాడు అజయ్ విన్ అయ్యేదానికి. బట్ అజయ్ పెట్టింది తప్పు. అజయ్ది సరిగ్గా చూసుకోకుండా అజయ్ కి కూడా ఆ కెప్టెన్సీ కంటైనర్ కి నెక్స్ట్ రౌండ్ కి ఎలిజిబుల్ చేసిన బిందు డెసిషన్ తప్పు. సో బిందు ఫెయిల్డ్ యాజ్ అ సంచాలక్ అని చెప్పేసి నాకు అనిపించింది ఆ 2 డెసిషన్స్. సో దట్స్ నాట్ రైట్. బిందు ఏం చేసిందో దట్స్ నాట్ రైట్. బట్ బిందు పిఆర్ టీమ్ వాళ్ళు తెగ విపరీతంగా ట్రై చేస్తా ఉన్నారు. బిందు చేసింది కరెక్ట్, బిందు తోప్ సంచాలకు స్ట్రాటజీ అది ఇది అని చెప్పేసి యాక్సెప్ట్ చేసిందని. బట్ ఇదే హమీదా చేసిన 3 cups ది అఖిల్ పెట్టుంటే ఖచ్చితంగా బిందు ఒప్పుకొని ఉండదు, తన స్ట్రాటజీ అని చెప్పుండదు. అది కాదండి ఇలా పెట్టాలండి 7 పెట్టాలండి అని చెప్పుంటుంది. బికాస్ షీ డజంట్ లైక్ అఖిల్. అది స్ట్రాటజీ అయితే కాదు. సో ప్లీజ్ పిఆర్ టీమ్ ఎవరైనా బిందు కరెక్ట్ అనేసి చెప్తే ఏడన్నా పెట్టుకోండి. కింద నా కమెంట్లో పెట్టినారు. సార్ పెట్టుకోండి మీరు కూడా, అమ్మా కమెంట్లో కూడా పెట్టుకోండి, ఏమైనా పెట్టుకోండి. నన్ను ఏమన్నా పోతే చాలు. నన్ను ఏమైనా అన్నారంటే నేను మళ్ళీ టార్గెట్ చేస్తా. బల కోపం వస్తుంది నాకు. ఓకే, తర్వాత సెకండ్ టాస్క్ ఏమిరా అంటే కలర్స్ ఉంటాయన్నమాట. ఒక షేప్ అది వేరే కలర్ లో ఉంటుంది, దానిపైన మ్యాటర్ రెడ్ కలర్ ని గ్రీన్ కలర్ ఇంక్ తో నేను రాస్తా. బట్ నువ్వు అక్కడ ఏముంది అనేసి చదవకుండా నేను ఏ ఇంక్ లో రాస్తున్నానో ఏ షేప్ లో ఉందో అది పెట్టాలి అని చెప్పేసి ఆ టాస్క్ అందరికన్నా బాగా అర్థమైంది ఫస్ట్ అశుకే. ఎందుకంటే ఫస్ట్ రౌండ్ అశునే అందరు తప్పు పెడితే అశు ఒకటే కరెక్ట్ గా పెట్టింది. బట్ సెకండ్ రౌండ్ నుంచి వాళ్ళకి అర్థమైపోయింది టాస్క్ ఎట్లా అని చెప్పేసి. ఎందుకంటే అశుది కరెక్ట్నెస్ చెప్పినారు కాబట్టి మిగిలిన వాళ్ళందరూ అదే ఫార్మాట్ ఫాలో అయిపోయి పరిగెత్తుకుంటా చేస్తున్నారు. ఈ టాస్క్ కూడా శివ అని చైతు అద్దరు కొట్టినారు, భయంకరంగా సూపర్ గా ఆడున్నారు. దీని తర్వాత చైతు అంత హెఫ్టీ బాడీ పెట్టుకొని కూడా భయంకరంగా పోయి పరిగెత్తి తీసుకొచ్చి పెట్టున్నారు. ఇద్దరు సూపర్ గా ఉన్నారు. చైతు నాకు ఈరోజు చాలా బాగా నచ్చున్నాడు.
యాక్చువల్లీ చేతు కొంచెం ఫిజికల్ అయినాడంట, వచ్చే వాళ్ళందరూ ఇట్లా వెనకాల తోస్తున్నాడంట. అజయ్కి అప్పుడు దెబ్బ కూడా తగిలింది, దానివల్ల అజయ్ కొంచెం సీరియస్ కూడా అయినాడు. దాన్ని వీళ్ళు లాస్ట్ లో గెలవలేదు కాబట్టి పెట్టున్నారు. బట్ ఒకవేళ పిల్లడి పేరేమి చైతు తోసినా తోయకపోయినా అజయ్ అసలు టాస్కే అర్థం కాకుండా మొత్తం తప్పుగా పెడతా ఉన్నాడు. సో ఈ పిల్లోడు తోసినా తోయకపోయినా ఒకవేళ అజయ్ పోయి కరెక్ట్ గా పెట్టుంటే అది అది కన్సిడర్ చేస్తుంటాడు. తను కరెక్ట్ గా పెట్టలేదు, అందుకని కన్సిడర్ చేయలే. తను కింద పడితే ఏమి లేస్తే ఏమి, ఎవరు ఫాస్ట్ గా పెడతా ఉన్నారు అనేది ఇంపార్టెంట్ కాదు, ఎవరు ఎక్కువ పెడతా ఉన్నారు అనేది అక్కడ ఇంపార్టెంట్ టాస్క్ లో. సో అది అజయ్ సరిగ్గా పెట్టలేదు. మూడు కరెక్ట్ అజయ్ అంతే. అశుది 6 కరెక్ట్, హమీదాది, శివాది, చేతుది, వీళ్ళు ముగ్గురిది 7 కరెక్ట్. సో వాళ్ళ ముగ్గురే యాక్చువల్లీ ఫస్ట్ లో కూడా హమీదా సరిగ్గా పెట్టలేదు, పోన్ హమీదా ఇంప్రూవ్ అయిపోయి బాగా పెట్టింది. సో వాళ్ళ ముగ్గురు నెక్స్ట్ రౌండ్ కి ఎలిజిబుల్. బట్ ఈ మధ్యలో ఏం జరిగిందిరా అంటే అజయ్ మొత్తం అన్ని తప్పుగా పెడతానని చెప్పేసి అఖిల్ వచ్చి రెడ్ డ్రాప్ రా, అది రా, అక్కడ ఉంది రా, చూడరా అని చెప్పేసి భయంకరంగా హెల్ప్ చేస్తా ఉన్నాడు అఖిల్ కి. అది అప్ల పేరేమే హర్యానా అది నీకు సంచాలకు. హర్యానా చూసి అఖిల్ ప్లీజ్ కమ్ దిస్ సైడ్, వచ్చి ఎవరు హెల్ప్ చేసుకోకండి అని చెప్పేసి వాళ్ళందరినీ దూరం పెట్టేసింది. హమీదాకి మహేష్ విట్టా హెల్ప్ చేసినాడంట. అశు ఆ తర్వాత పోయి తను హర్యానాతో చెప్తా ఉంది, నువ్వు తీసుకున్న డెసిషన్ కరెక్ట్ కాదు, మహేష్ విట్టా వచ్చి హమీదాకి హెల్ప్ చేస్తున్నాడు, అయినా నువ్వేం అనుకోలేదు, నువ్వేం అనలేదు, నువ్వు ఆపలేదు అనేసి అంటే, ముందు జరిగేవి నేను ఎట్లా చెప్పగలుగుతాను, నా ముందర జరిగేవి నేను చేస్తాను కానీ నా వెనకాల జరిగేవి నేను ఎట్లా చేయగలుగుతాను, అప్పటికి నేను చెప్పున్నాను వాళ్ళకి వచ్చి ఇక్కడ పక్కన నిలబడండి అనేసి. ఇక్కడ కూడా నాకు ఏమనిపించింది అంటే అశుకి అఖిల్ వచ్చి అజయ్కి హెల్ప్ చేసింది కనిపించలేదా, మహేష్ విట్టా హమీదాకి హెల్ప్ చేసిందే కనిపించిందా? అదేందో నాకు లేదు, మీరు చేస్తే గేమ్ మేము చేస్తే క్రైమ్ అన్నట్టు మాట్లాడింది. అక్కడ కూడా నాకు నచ్చలేదు. ఎందుకో నాకు ఈ రోజు అశు బాగా నెగిటివ్ గా కనిపిస్తా ఉంది, ఎందుకో నాకే తెలీదు. మీకు కూడా నెగిటివ్ గా అనిపించిందా, లైక్ ఫేక్ చేస్తా ఉంది అనేసి మీకు ఏమైనా అనిపించిందా, లేకపోతే అశుని ఈ రోజు ఆ లైవ్ లో చూసినప్పుడు ఇరిటేటింగ్ గా అనిపించిందా మీకు? కింద కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి. నాకే అనిపించిందా, మీకు కూడా అనిపించిందా నాకు తెలియాలి. సో ప్లీజ్ ఖచ్చితంగా మీకు అనిపించిందా లేదా అని చెప్పేసి కింద కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి. లేదా నేనే తప్పంటే కూడా ప్లీజ్ కరెక్ట్ మీ ఇఫ్ ఐఎమ్ రాంగ్. ఆ తర్వాత థర్డ్ టాస్క్ వచ్చి అసలు యాక్చువల్లీ నాకు వాళ్ళు ఇచ్చిన ఈ బిగ్ బాస్ లో చూసేదానికి ఆ టాస్క్ ఇంట్రెస్టింగ్ గా అనిపించినా కూడా వాళ్ళు ఇచ్చిన కాన్సెప్ట్ నాకైతే నచ్చలేదు. ఆ సీక్రెట్ టాస్క్ ఇచ్చిన కాన్సెప్ట్ కూడా, సీక్రెట్ టాస్క్ లో సీక్రెట్ గా వాళ్ళేం పనులు చేసేది లేదు, జస్ట్ బ్యాలెట్ బాక్స్ లో వాళ్ళ డెసిషన్ ఇదవుతుంది. అది వాళ్ళకి వాళ్ళ డెసిషన్ కన్సిడర్ అవుతుంది, ఎంతమంది ఏం చెప్పినా కూడా. అది వాళ్ళకి సీక్రెట్ టాస్క్ ఎట్లా అవుతుంది? దట్ ఇస్ జస్ట్ అ ప్రివిలేజ్, వాళ్ళకి ఒక ఎక్స్ట్రా ప్రివిలేజ్ వచ్చినట్టు, అంతేగాని సీక్రెట్ టాస్క్ ఎట్లా అవుతుంది? అది జనాలు కనుక్కోకూడదు అంటే దానికి ఏదైనా చేయొచ్చు, అదంతా సూపర్ సీక్రెట్ టాస్క్ ఏం కాదు. దాన్ని ఎంటర్టైనింగ్ గా చేస్తున్నారు శివ అండ్ హర్యానా, బట్ అదంతా సూపర్ తోప్ సీక్రెట్ టాస్క్ అయితే కాదు. హారికాకి సీజన్ 4 లో వచ్చింది కదా కిల్లింగ్ అని చెప్పేసి, లిప్స్టిక్ తో రాయాలి, మర్డర్డ్ అని చెప్పేసి వాళ్ళ పేరు రాయాలి. దట్స్ అన్ అమేజింగ్ సీక్రెట్ టాస్క్. లాస్ట్ ఇయర్ కూడా సీక్రెట్ టాస్క్లు బాగానే ఇచ్చున్నారు, బట్ జస్ట్ దాన్ని పోగొట్టున్నాడు, అది వేరే కథ. సో అవి సీక్రెట్ టాస్క్లు ఉంటాయి, ఇదైతే అసలు కాదు. అండ్ క్యాప్టెన్సీ టాస్క్లు కూడా అట్లే ఉన్నాయి. మేము కష్టపడి మేము క్యాప్టెన్సీ పోయి గెలవాలి గాని మా బదులు ఇంకొకరు ఆడి వాళ్ళు మా కోసం ఆడితే మేము పోయి క్యాప్టెన్సీ చేసేది ఏంది? సొమ్ము ఒకటిది సోకొకటిది లాగునుంది. ఒక పెద్ద ప్లాంక్ ఉంది, దాన్ని ఈ ముగ్గురు గెలుచున్నారు కదా, హమీదా, శివాన్, చైతు, వాళ్ళు వాళ్ళ కోసం మద్దతు తెలిపే వాళ్ళతో ఆ టాస్క్ చేయించాలి. ఎవరు ఎక్కువ పట్టుకున్నారంటే వాళ్ళే విన్ అని చెప్పేసి. సేమ్ ఇట్లాంటి ఒక వర్స్ట్ టాస్క్ ఇదైనా క్యాప్టెన్సీ. టికెట్ టు ఫినాలే టాస్క్ తమిళ్ బిగ్ బాస్ సీజన్ 3 లో జరిగింది. మార్నింగ్ వరకు సైక్లింగ్ చేస్తానే ఉండాలి, ఎవరైతే సైక్లింగ్ ఆపేస్తారో వాళ్ళు అవుట్. బట్ వాళ్ళ కింద బాక్సెస్ లో ఎవరెవరికి అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క సైకిల్ ఉంటుంది కదా, ఆ సైకిల్ కింద బాక్సెస్ ఉంటాయి, దాంట్లో ఒక్కొక్కరి పేరు ఉంటుంది అనమాట. సో సైక్లింగ్ చేస్తా ఉండాలి మార్నింగ్ వరకు ఎవరు సైక్లింగ్ చేస్తారో వాళ్ళ బాక్స్ లో ఎవరి పేరు ఉందో వాళ్ళకి టికెట్ టు ఫినాలే టాస్క్ వచ్చింది. సో అందరు దిగేసినా కూడా దర్శన్ అని ఒక పిల్లడు ఉన్నాడు, వాడు 14 గంటలేమో సైక్లింగ్ చేస్తానే ఉన్నాడు. ఈ రోజు సాయంత్రం నుంచి నెక్స్ట్ డే మధ్యాహ్నం వరకు చేస్తానే ఉంటే లాస్ట్ కి వాడి బాక్స్ లో ముగిన్ పేరు వస్తే ముగిన్ కి టికెట్ టు ఫినాలే టాస్క్ వచ్చింది. ముగినే విన్నరు తమిళ బిగ్ బాస్ సీజన్ 3 కి. బట్ 12 గంటలు సైక్లింగ్ చేసిన వీడికి కాలు నొప్పులు వస్తే వాడు టికెట్ ఫినాలే పోయేదేంది? దట్స్ సో రాంగ్. సో ఇక్కడ కూడా అట్లే జరిగింది. సొమ్ము ఒకటిది సోకొకటిది లాగా. అఖిల్ వచ్చి చైతు కోసం అన్నాడు, అనిల్ వచ్చి శివ కోసం అన్నాడు, అజయ్ వచ్చి హమీదా కోసం అన్నాడు. కాళ్ళు చేతులు నడుములు అన్ని పీక్కోపోయినాయి అందరికి. ఫస్ట్ వచ్చి అజయ్ది వేలు జారింది, తర్వాత అనిల్ వచ్చి ఇట్లా కాలు ఇట్లా కొంచెం జారిపోయి వెళ్ళిపోయింది. బట్ అనిల్ది కాళ్ళు ఇట్లా జారిపోయే టైంలో ఆ తాడును పట్టుకోండి ఇట్లా తమ్ము ఒక్కటి పైకి తీసినాడంట. తమ్ముని పైకి తీస్తే పక్క నుంచి అఖిల్ వచ్చి తమ్ము తీసినాడు, పోయింది పోయింది పోయింది, ఆయన పోయింది, అనిల్ది పోయింది, కన్సిడర్ చేయొద్దండి అని చెప్పేసి సంచాలక్ అని
ముందే సరయు టింగర్ది వేరే వాళ్ళ డెసిషన్ మీద డిపెండ్ అవుతుంది, తనకు తను ఓన్ డెసిషన్ తీసుకోలేదు. సో సరియు అఖిల్ తమ్ము పోయింది 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 తీసేయండి 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 అనేసి అంటా ఉంటే అదే కన్సిడర్ చేస్తున్నామా వద్దా అది ఇది అని చెప్పేసి కన్ఫ్యూజ్డ్ గా అనిపిస్తా ఉండింది సరియు. ఎందుకు తంబు తీసేయి అనిల్ పోయింది అనేసి అంటా ఉన్నాడు అంటే అఖిల్ హీ డజంట్ వాంట్ శివ టు బీ అ కెప్టెన్. నేను చైతు కోసం మాట్లాడుతున్నాను, చైతు కెప్టెన్ అయినా పర్వాలేదు కానీ శివ మాత్రం కెప్టెన్ అవ్వకూడదు అనేలాగా అనిపించింది. బట్ నో మ్యాటర్ వాట్ అఖిల్ అయితే అద్భుతంగా అన్నాడు, ఒక్క చేత్తో అంత పెద్ద ప్లాంక్ ని పట్టుకొని ఉన్నాడు. దట్స్ అమేజింగ్. బిగ్ బాస్ 4 నుంచి అఖిల్ సూపర్ గా ఆడేవాడు టాస్క్లంతా. అఖిల్ టాస్క్లు సూపర్ గా ఆడతాడు, చూసేదానికి బాగుంటాడు, నవ్వినా చాలా చాలా బాగుంటాడు. ద ఓన్లీ థింగ్ నాకు అఖిల్ దగ్గర నచ్చింది ఏమరా అంటే యాటిట్యూడ్. నేనే తోపు, అఖిలే నంబర్ 1 అని ఎవరంటారో వాళ్ళతో ఉంటాడు. నేనే తోపుగా ఉండాలి అనేసి అనుకుంటాడు. అందరు నా కింద చెంచగాళ్ళు అనేలాగా కొంచెం ఓవర్ బిల్డప్ లెవెల్ ఎక్కువ చూపిస్తారు కాబట్టి నాకు నచ్చదు. అదర్వైజ్ ఐ రియలీ లైక్ హిమ్. కంపారిటివ్లీ బిగ్ బాస్ 4 కన్నా ఇప్పుడు కొంచెం తగ్గింది. పులి మేక లోపల పోయి పులిలాగా వచ్చింది అట్లా ఏదో అంటా ఉన్నాడు కదా, ఆ ఓవర్ యాక్షన్ తగ్గింది. కానీ ఇంకొంచెం ఉంది యాటిట్యూడ్ నాకు నచ్చదు. చాలా మందికి నచ్చిందా లేదా అనేది కూడా నాకు తెలియదు, ఊరికే పిఆర్ టీం వాళ్ళు పెట్టుకుంటా ఉంటారు. అది ఇంకేమబ్బా రోప్ టాస్క్ లో ఈ పిల్లోడి పేరేమి అఖిల్ అద్భుతంగా అన్నాడు చైతు కోసం. సో చైతు విన్ అయినాడు. నేను ఇంకో సంచాలక్ బాగాలేదని చెప్తున్నాను కదా, దట్ సరియు ఎందుకు సరిగ్గా సంచాలక్గా లేదు అనేసి అన్నానంటే పర్వాలేదు ఆడు ఏం కాదని నువ్వు ఆడు అజయ్ ఆడు అనేసి చెప్పకుండా వదిలే నీ వల్ల కాకపోతే వదిలే అనిల్ వదిలే అనేసి చెప్పి సంచాలకే వచ్చి వదిలే అని చెప్పేది ఏంది నాకు అర్థం కాలే. సపోర్ట్ చేసి ఎంకరేజ్ చేయాలా, లేకపోతే సంచాలక్ కాబట్టి జస్ట్ ఒక అంపైర్ లాగా కామ్ గా ఉండి వాళ్ళకి చేసేది చేయాలి, అంతేగాని వదిలే అని చెప్పుకుంటా ఉంది. వాళ్ళకి మోటివేషన్ ఇచ్చేది పోయి డిమోటివేట్ చేస్తా ఉంది. అందుకని సరయ్య కూడా ఫెయిల్ చేస్తే సంచాలక్ అని చెప్పిన. వాళ్ళిద్దరిని ఈరోజు సంచాలక్ గా పెట్టకపోయింటే ఆట కొంచెం తిరిగి ఉండేది, వేరే ఎవరైనా కెప్టెన్ అయ్యే ఛాన్సెస్ ఉండొచ్చు ప్రాబబ్లీ అని నాకు ఈ మధ్య చైతు కూడా నచ్చుతున్నాడు. మొన్నటి దాకా బాగా ఇరిటేటింగ్ గా అనిపిస్తున్నాడు కానీ కొంచెం ఇరిటేషన్ తగ్గించినాడు చైతు, అందరి విషయాల్లో పోయి కలబెట్టేది మానేసినాడు. సో అది ఈ రోజు వరకు జరిగింది. అదే ఈ రోజు వరకు జరిగింది. సో దాని తర్వాత అశు వచ్చి ఈ సీజన్ లో అందరు దొంగ నా కొడుకులే అని చెప్పేసి హర్యానా ఏడుస్తా ఉన్నింది. హర్యానా ఏడిస్తే అశు అండ్ నటరాజ్ మాస్టర్ ఇద్దరు కన్సోల్ చేస్తా ఉన్నారు. అశు 24 గంటలు పక్కన గురించి నెగిటివ్ చెప్తుంది, పాజిటివ్ ఒకరి గురించి చెప్పింది నేను చూడలేదు ఇంతవరకు. సో అది జరిగింది. ఈ సీజన్ లో ప్రతి మేల్ కంటెస్టెంట్ సూపర్ గా ఆడతారు టాస్క్లు. మహేష్ విట్టా గానీ నటరాజ్ మాస్టర్ గానీ సూపర్ బాగా స్టౌట్ గా బాగా ఇది ఉండే అబ్బాయిలు అనమాట. శివ గానీ చైతు ఇంతవరకు ఫిజికల్ టాస్క్ నేను చూడలేదు, బట్ అదర్వైజ్ మిగిలిన వాళ్ళందరూ చాలా చాలా బాగా ఆడేవాళ్ళు. అది ఈరోజు. సో మీకు నాకు ఏదన్నా పాయింట్స్ కొంచెం కాంట్రాస్ట్ గా ఉంటే ప్లీజ్ కింద కామెంట్ బాక్స్ కామెంట్ చేయండి. అండ్ దట్స్ ఆల్ ఫర్ టుడే. మళ్ళీ ఒక పాయింట్ చెప్పేది మర్చిపోయినా, అశు ఈరోజు మొత్తం నాకు నెగిటివ్ గానే అనిపిస్తుంది. అశు క్యాప్టెన్సీ టాస్క్ పోయిన వెంటనే ఏడ్చింది 3 గంటలు ఏడుస్తానే ఉంది కంటిన్యూస్ గా. స్ట్రీమ్ చూసినంత సేపు ఏంద్రా ఎప్పుడు ఆపుతుందిరా ఏడుపు అనేది అనిపిస్తుంది. ఆపుతుంది, అఖిల్ వచ్చి హక్ చేసుకుంటాడు లేదా ఓదరుస్తాడు, మళ్ళీ ఇంకొక మూలకు పోయి ఏడుస్తూ ఉంటుంది, మళ్ళీ అఖిల్ వచ్చేంత వరకు ఏడుస్తూ ఉంటుంది, అఖిల్ వచ్చినాక మళ్ళీ నవ్వుతుంది, మళ్ళీ ఇంకొక చోటకి పోయి అఖిల్ వచ్చేంత వరకు ఏడుస్తూ ఉంటుంది. సమ్వేర్ అఖిల్ వచ్చి కన్సోల్ చేసే దానికి ఏడుస్తా ఉందా, లేకపోతే నిజంగానే క్యాప్టెన్సీ పోయిందని ఏడుస్తా ఉందా అనేసి అర్థం కాలే. క్యాప్టెన్సీ పోతే అంత బాధగా ఉంటుందా అని చెప్పేసి నేను ఇంతవరకు చూడలేదు ఫస్ట్ టైం. అండ్ తను ఇమ్యూనిటీ కోసం కూడా అంత ట్రై చేయాల్సిన పడలేదు, ఎందుకంటే తనకు అంత నామినేషన్స్ కూడా పట్టలేదు. ఎక్కువ నేనేమన్నా అశు గురించి చెప్తాను అనేసి కూడా నాకు తెలియదు. బట్ ఈ రోజు అయితే నాకు అస్సలు తన మీద ఉండే ఇంప్రెషన్ కొంచెం తగ్గిపోయింది. బిగ్ బాస్ లో ఉండే నేను చాలా ఊహించుకున్నాను అశు ఫస్ట్ వీక్ లో చాలా స్మార్ట్ ప్లే, అందరితో బాగా కలిసిపోతా ఉంది అని చెప్పేసి. సమ్వేర్ ఈ రోజు నాకు కొంచెం ఫేక్ గా అనిపించింది. అది సో దట్స్ ఆల్ ఫర్ టుడే. మళ్ళీ రేపు కలుస్తాం లేదా నాకు తెలియదు. సో అంతవరకు సయ్యునారా, దిస్ ఇస్ మీ యోగి ట్రయల్ సైనింగ్ ఆఫ్.